పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమగల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో సిలువ రుధిరధారను ఆశ్రయించి మీ వైపు చూచుటకు మీరు మాకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అనుమతిని బట్టి, ఇట్టి ధన్యతను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఏ మాటలైతే ఈ ఆరాధనా కార్యక్రమంలో చివరి వర్తమానంలో మాకు అవసరమో వాటిని మాకు అనుగ్రహించి, దేవా మీరే మహిమ పొందమని, మమ్మను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గత కొద్ది వారాలుగా మనము సంఘ సభ్యుల బాధ్యతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బాధ్యతలను వర్గీకరించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మన అంశం ఏమిటో ముందుగా స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ 4వ భాగం, క్లాసిఫికేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్, పార్ట్ 4. ఓకే, లాస్ట్ వీక్ మనం మాట్లాడింది ఏంటి? పార్ట్ 3. అందులో 2 మాట్లాడుకున్నాం మనం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనకు తెలిసినట్టుగా మనందరము కూడా ఒక స్థానిక సంఘానికి కట్టుబడి ఉండాలి. ఆ స్థానిక సంఘములో సభ్యులుగా ఉంటూ బాధ్యతలు కలిగి ఉండాలి. ఆ బాధ్యతలను మనం ఎరిగి ఉండాలి. అందుకే ఆ బాధ్యతలను మనం వర్గీకరించి మాట్లాడుకుంటున్నాం. అందులో ఇంతవరకు మనం మాట్లాడుకున్న క్లాసిఫికేషన్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నంబర్ 1, దేవుని ఎడల బాధ్యతలు, ఇది అయిపోయింది. నంబర్ 2, మన ఎడల మన బాధ్యతలు, ఇది కూడా అయిపోయింది. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది ఇతరుల ఎడల లేదా ఇతరుల పట్ల మన బాధ్యతలు. అందులో ఒక 2టిని గత వారం మాట్లాడుకున్నాం. 3.1 ప్రేమ మరియు కరుణ. నంబర్ 2 అవసరాలలో ఉన్న వారికి సహాయము చేయటం. ఇక్కడి వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ప్రభువు తన వారికి ఇవ్వడం జరిగింది. బైబిల్ అంతటిలో దేవుడిచ్చిన ప్రధానమైనటువంటి ఆజ్ఞలలో అది 2వదని చూసాం. తర్వాత అవసరాలలో ఉన్న వారికి సహాయము చేయుట, దీన్ని ఇచ్చు పరిచర్య అని అంటారని, గివింగ్ మినిస్ట్రీ అని అంటారని గత వారం మనం మాట్లాడుకున్నాం. అయితే ఇతరుల ఎడల సంఘ సభ్యుల బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఉన్నాయి. మనకు సమయం సరిపోవడం లేదు కనుక 2 మాట్లాడుకున్నాం. మరికొన్నిటిని ఈరోజు మాట్లాడుకుందాం, అంటే మరుసటి వారం మాట్లాడుకుందామని పోయిన వారం మనం ఆపేసుకున్నాం. అక్కడ నుంచి కొనసాగిద్దాం. బైబిల్లో ఒక వచనాన్ని ముందుగా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనములు ముందుగా చూద్దాం. 14-15 వచనములు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇది ప్రభువు తన శిష్యులకు నేర్పిస్తున్నటువంటి మాట. ఎందుకు ఈ విషయాలు తన శిష్యులకు నేర్పిస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళు శిష్యులు గనుక, ఆయనను వెంబడించడానికి సిద్ధపడ్డారు గనుక.
యేసుక్రీస్తు ప్రభువారు ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల అనే మాట వాడడము మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. అంటే నువ్వు వెంబడించాలి అని అనుకుంటే దెర్ ఆర్ సర్టన్ కండిషన్స్, కొన్ని నియమాలు ఉన్నాయి. వెంబడిస్తాను అని చెప్పే ప్రతి ఒక్కరిని వచ్చేయమని చెప్పట్లా, ముందుగానే కొన్ని నియమాలు చెబుతున్నాడు ఆయన. మీరు నన్ను వెంబడించాలి అని అనుకుంటున్నారు కనుక అలాగైతే ఈ నియమాలను మీరు పాటించాలి, వీటిని మీరు ఎరిగి ఉండాలి. ఏమిటది? అందులో ఒకటి, రోజు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల. అంటే చెప్పకనే ప్రభు ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఈ దైనందిన జీవితంలో మన ఎడల తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, మన ఎడల తప్పిదములు చేసేవారు ఉంటారు. ఉండరు అని చెప్పట్లేదు దేవుడు, ఉంటారు అని చెప్పాడు. ఎక్కడుంటారు? కుటుంబంలో ఉంటారు, బంధువుల్లో ఉంటారు, సంఘంలో కూడా ఉంటారు, ఇంకా ముందుకెళితే సమాజంలో కూడా ఉంటారు. కానీ వారి ఎడల మన ప్రవర్తన ఎలాగుండాలి? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఒకవేళ మనము ఇతరుల అపరాధములను క్షమించకపోతే మన తండ్రి కూడా మన అపరాధములను క్షమించడు. వివరణలోనికి వెళ్ళే ముందుగా మరికొన్ని వచనాలు చూద్దాం. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకోనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. అంటే ఫర్గివ్నెస్, క్షమాపణ అన్నది క్రైస్తవుల జీవితంలో ఒక భాగముగా కనబడుతోంది. క్షమించే మనస్తత్వం, క్షమించలేని మనస్తత్వం. ఇంతకు ఆయన మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? తన వారుగా చాలా క్రిస్టల్ క్లియర్గా కనబడుతోంది. క్షమించే మనస్తత్వము కలిగిన వారై ఆయన విశ్వాసులు ఉండాలి. విశ్వాసులు ఎవరు? సంఘస్థులు. విశ్వాసులు ఎవరు? సంఘ సభ్యులు. సంఘ సభ్యుల బాధ్యతలో ఒక బాధ్యత ఏమిటి? క్షమించాల్సిన అవసరం ఉన్నప్పుడు క్షమించాలే తప్ప పంతము కలిగి ఉంటే ప్రభు ఒప్పుకోవట్లేదు, ఆయన నియమం ఒప్పుకోవట్లేదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం తీద్దాం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనమైన 32వ వచనము చూద్దాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం 17, 18 వచనములు చూద్దాం. 17 and 18. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. యోగ్యమైనవంటే మేలైనవి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇన్ని వచనాలలో
మనకు కనబడుతున్నటువంటి పిక్చర్ ఒకటి. ఇప్పుడు జాగ్రత్తగా కొన్ని విషయాలు మనందరం విందాం. ఈరోజు ఉదయము శంషాబాద్లోని మన అనుబంధ సంఘములో నేను వాక్యపరిచర్య చేయడం జరిగింది. అనుకోకుండా అక్కడ కూడా ఇలాంటి సందర్భమే అక్కడ వచ్చింది. అది నేను గుర్తు చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాను. సంఘము 3 విషయాలలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. అందులో నంబర్ 1, సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. బైబిల్లో మచ్చుకొకటి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, కొంచెం వేగంగా తీద్దాం ఈ వచనాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41, 42 వచనములు ముందుగా చూద్దాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎందులో? సంఘములో. ఇప్పుడు 47వ వచనం చూద్దాం. అదే అధ్యాయం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కనబడుతుందా? 5వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. నేను చూపించిన 3 వచనాలలో చేర్చబడిరి అనే మాట చూస్తే ఆ రోజులో సంఘము ఏమవుతోంది? సంఖ్యాపరంగా వృద్ధి చెందుతోంది. వృద్ధిని గ్రోత్ అని అంటాం. సంఖ్యాపరమైనటువంటి వృద్ధిని న్యూమరికల్ గ్రోత్ అని అంటాం. అంటే సంఘము సంఖ్యాపరంగా వృద్ధి చెందాలి. ఎంతకాలము గడిచినా మనం మాత్రమే కూడుకుంటూ మనం మాత్రమే ప్రయాణం చేస్తే కుదరదు. కొత్త ఆత్మలు లోపలికి రావాలి. కొత్త ఆత్మలు లోపలికి రావాలంటే సంఘస్థులందరూ బాధ్యత కలిగి ఏదో చేయాలి. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను కాసేపు అయిన తర్వాత వస్తాను అక్కడికి. న్యూమరికల్ గ్రోత్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను కాసేపు అయిన తర్వాత వస్తాను. ఇప్పుడు 2వది ఎఫెసీ పత్రిక. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనములు చూద్దాం. 11, 12 వచనములు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. అంటే మన సంఖ్యను మాత్రమే పెంచుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. క్రీస్తు స్వారూప్యములోనికి మనందరము కలిసి రావాలి. అది టార్గెట్. నా తలకాయ ఒకలా, నా చేతులు ఒకలా పనిచేయవు. నేను ఏ పని చేసినా నా శరీరంలోని అవయవాలన్నీ ఏకగ్రీవంగా ఏకమై చేస్తాయి. మంచి చేసినా చెడు చేసినా. నా మొండెము ఒక పని చేసి నా తలకాయ ఒక పని చేయదు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు. మరి సంఘము ఆయన యొక్క శరీరము. ఈ శరీరం అన్నది శిరస్సుతో ఏకమై పనిచేయాలి. అంటే క్రీస్తునకు కలిగిన స్వారూప్యముతో సమానముగా సంఘం ఏం కావాలి? వృద్ధి చెందాలి. చూద్దాం మాట మళ్ళీ. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఇది సాధ్యమా? యేసుక్రీస్తు ప్రభంత సంపూర్ణులుగా మనం మారగలమా? అంటే వెంటనే అలా ఎలా అవుతుందండి? ఆయన దేవుడు కదా, మరి మనం అవ్వలేం కదా అంటే ఇక్కడ మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడిగా వచ్చినప్పుడు మానవ పరిధిలో ఆయన సంపూర్ణుడిగా ఉన్నాడు. లోతుల్లోకి వెళ్ళట్లేదు, క్లూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. సంపూర్ణ మానవునిగా భూమి మీద జీవించారు ఆయన? జీవించాడు. సంపూర్ణ మానవునిగా సంపూర్ణుడిగా జీవించాడా? మానవ పరిధిలో
ఇదిగోండి, ఇది మానవ పరిధి అనుకోండి. దేవుని ఆకాశంలో ఊహించుకోండి కాసేపు. దేవుని పరిధి ఆకాశం అని ఊహించుకుంటే, మానవ పరిధి ఇది అని అనుకుంటే, ఇప్పుడు ఈ జోన్లో మనం ఉన్నాం. ఇలా ఇలా దేవుడు ఈ బార్డర్ లోపల, ఈ బార్డర్స్ లోపల మనము సంపూర్ణంగా ఉండే అవకాశం మనకిచ్చాడు. మన శక్తికి మించి ఇవ్వాల. మనల్ని మనకు తగినంత మట్టుకే ఉంచి, తగినంత సరిహద్దులే ఇచ్చి, తగినంత ఒక బౌండరీసే మనకిచ్చి, ఆ బౌండరీస్లో మనల్ని పెట్టి అందులో పర్ఫెక్ట్గా ఉండమన్నాడు. యాక్చువల్లీ మనం అందులో కూడా సంపూర్ణులుగా లేము. కానీ మన టార్గెట్ ఏమిటి? అందులో మనం సంపూర్ణులు అవ్వాలి. ఎవరవ్వాలి? వ్యక్తిగతంగా అందరూ అవ్వాలి. నెక్స్ట్ సంఘముగా కూడా అందరూ అవ్వాలి. దీనిని స్పిరిచువల్ గ్రోత్ అని అంటారు. సంఘము సంఖ్యాపరంగా వృద్ధి చెందాలి. నెంబర్ 2, ఆధ్యాత్మికంగా కూడా వృద్ధి చెందాలి. న్యూమరికల్ గ్రోత్, నెక్స్ట్ స్పిరిచువల్ గ్రోత్. అది మన లక్ష్యం. బాగుంది. ఇప్పుడు 3వ పాయింట్కి వస్తాను. ఆ 3వ పాయింట్కి రావడానికే ఆ రెండింటిని అలా ప్రస్తావించా. ఆ 3వ పాయింట్ ఏంటో అదే ఎఫెసీ పత్రికలో, అదే 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూద్దాం. మొదటి 2 వచనములు చూద్దాం. కాబట్టి మీరు అంటే సంఘస్థులు, మీరు సమాధానమను బంధము చేత, ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఈ 2 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. బ్రతిమాలుకుంటున్నాడు అంటే పౌలు గారు వాళ్ళ సంఘములో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది. ఏమిటా ప్రాబ్లం? కూడుకోవడం అయితే బాగానే కూడుకుంటున్నారు. 100 మందా, 200, 500, 1000 మనకు తెలీదు. మొత్తానికైతే సంఘస్థులు మనలాగానే కూడుకుంటున్నారు. కానీ వారి మధ్య సమాధానం లేదు. కానీ వారి మధ్య ఐక్యము లేదు. ఆ పదాలు చూడండి, 1వ వచనం నుండి. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము. పరిశుద్ధాత్ముడు ఏమి కలిగిస్తాడు? విభేదాల ఐక్యమా? యూనిటీ. పరిశుద్ధాత్ముడు సంఘములో సంఘస్థుల మధ్య ఐక్యాన్ని కలిగిస్తాడు. అందుకే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసిన పరిశుద్ధాత్ముడు అందరినీ శిలువ దగ్గరకే నడిపించాడు. మనందరికి రక్షణ ఎక్కడ దొరికింది? శిలువ దగ్గరే. మనందరం ఎక్కడికి నడిపించబడ్డాం? శిలువ దగ్గరికే నడిపించబడ్డాం. అంటే శిలువ దగ్గరికి ఐక్యంగా వచ్చిన మనము సంఘములోనికి చేర్చబడ్డాం. కానీ సంఘములోనికి వచ్చిన తర్వాత మన బాధ్యత ఏమిటి అని అడిగితే, ఆ ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక 2 సెకండ్లు టైం తీసుకొని అలా ఉందో లేదో ఒకసారి చూద్దాం. బైబిల్లో మీరే చూడండి ఒకసారి. అలానే ఉందా? కాబట్టి అంటే పైన ఏదో చెప్పాడు. ఆ పైన 3వ అధ్యాయంలో చివరి వచనం ఏమిటి? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. కాబట్టి అన్నాడు. అంటే అర్థం ఏంటి? సంఘములో దేవునికి మహిమ కలగాలంటే సంఘములో ఉన్న సంఘస్థులు సమాధానమనే బంధము చేత ఆత్మ కలుగజేయు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ. దేని మీద మనకు శ్రద్ధ ఉండాలి? ఐక్యత దెబ్బతినకుండా ఆ ఐక్యతను, యూనిటీని కాపాడుకునే ఒక విషయంలో మనకు శ్రద్ధ ఉండాలి.
నేను అడుగుతున్నాను, సమాధానము, ఐక్యత ఎప్పుడు దెబ్బతినే అవకాశం ఉంది? మన ఎడలు ఎవరైనా తప్పిదము చేస్తే, మన ఎడలు ఎవరైనా అపరాధము చేస్తే. బట్ దట్ ఈస్ ద టైమ్ వేర్ అండ్ వెన్ వీ హ్యావ్ టు షో అవర్ లవ్. మన ఇద్దరికి మధ్య రిలేషన్ బాగున్నప్పుడు ప్రేమ చూపడం కాదు. బైబిల్ ఏమంటుంది? ప్రేమతో, నెక్స్ట్ మాట చూడండి, ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు. సహించడం అనేది ఎప్పుడు అవసరమవుతుంది? ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు సహించాల్సిన అవసరం లేదు. ఏదో ఇద్దరి మధ్య విభేదం, ఏదో ఇద్దరి మధ్య గ్యాప్, ఏదో ఇద్దరి మధ్య ఇబ్బంది. పరిశుద్ధాత్ముడు రాయిస్తున్న మాట, నువ్వు అప్పుడే ప్రేమను చూపాలి, నువ్వు అప్పుడే సహించాలి. నెక్స్ట్ మాట చూడండి ఎలా ఉందో, సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించండి. అంటే మనలను దేవుడు పిలిచినప్పుడు ఈ పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించాలి. పిలుపుకు తగినట్లుగా జీవించడం అంటే వెరీ సింపుల్. మనల్ని పిలిచినప్పుడు దేవుడు మనలను సహించి పిలిచాడు. ఎందుకు మనల్ని పిలిచినప్పుడు మనం చాలా గొప్పోళ్ళం, అప్పుడు లోకములో గొప్పోళ్ళం, ముదుర్లం, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి, నెంబర్ 2, సహించి పిలుచుకొని, నేను నిన్ను ప్రేమించినట్టే, నెక్స్ట్ నేను నిన్ను సహించినట్లే ఇక మీదట నువ్వు కూడా ఇతరులను నంబర్ 1 ప్రేమించాలి, నంబర్ 2 సహించాలి. అది మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. నంబర్ 2, నెక్స్ట్ తర్వాత దీర్ఘశాంతముతో. అసలు ఈ పదాలను ఎప్పుడు అవసరమవుతాయి? మన ఎడల ఇతరులు అపరాధము చేసినప్పుడే. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఆ మాట కింద చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమవుతుంది. అదంతా ఎందుకు చెప్తున్నాడు? మనమంతా ఒక్కటే. ఒకడు నేను పౌలు వాడనని ఒక 10 మంది, అపోల్లో వాడనని మరొక 10 మంది, కేఫా వాడనని మరొక 10 మంది, నేను నా వాడనని ఇంకొకడు, తన వెనకలో ఒక 10 మంది. అసలు సిలువ దగ్గరికి మనందరం ఒక్కటిగా వస్తే, సంఘములోనికి ఒక్కటిగా చేర్చబడితే, లోపలికి వచ్చిన తర్వాత ఎందుకు ఈ గ్రూపిజమ్స్ స్టార్ట్ అవుతున్నాయి? ఇది దేవుని చిత్తం కాదు. సంఘము ఒక్కటిగా ఉండాలనేది దేవుని కోరిక. అది 10 మంది ఉన్న సంఘమా, 100 మంది ఉన్న సంఘమా, 1000 మంది ఉన్న సంఘమా, నంబర్కి దీనికి లింక్ లేదు. సంఘము లోపల సంఖ్య ఎంతమంది ఉన్నా అందరూ ఒక్కటిగా ఉండాలన్నది దేవుని చిత్తం. దానికి ఏమవసరం? ప్రేమ. దానికి ఏమవసరం? క్షమాపణ, సహించుట, దీర్ఘశాంతము, సాత్వికము, సంపూర్ణ వినయ మనస్సు. ఇవన్నీ దేనికని అడిగితే సమాధానమను బంధము ఉండాలి. పరిశుద్ధాత్ముడు కలుగజేయు ఐక్యమును మనము కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఈరోజు ఈ వాక్యం వింటుండగా గత కొన్ని వారాలుగా సంఘ సభ్యత్వ సేకరణ జరుగుతున్న ఈ క్రమంలో మనకంటూ కొన్ని కట్టుబాట్లు దేవుడిచ్చాడు, మనకంటూ కొన్ని నియమాలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు. అందులో రేపొద్దున మన ఎడల ఎవరో పక్కవారు, సోదరుడు కానీ సోదరి కానీ, లేదా వారి కుటుంబము కానీ కుటుంబాలు కానీ
ఏదో ఒక కారణం చేత ఒకవేళ తప్పిదము చేస్తే మన కర్తవ్యం ఆ టైంలో సమాధానము దెబ్బతినకుండా, ఐక్యము దెబ్బతినకుండా మనము కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఆవేశం వద్దు, ప్రేమ అవసరము, సహనం అవసరము. ఇది మన రెస్పాన్సిబిలిటీ, ఇది మన బాధ్యత. ఇతరుల ఎడల మన బాధ్యత. లాస్ట్ వీక్ మనము ఇతరుల పట్ల మన బాధ్యతలని మాట్లాడుకున్నాం. ఇది 3వ వర్గీకరణ. అందులో 3.1 మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్, 3.2 మాట్లాడుకున్నాం. ఇప్పుడు 3.3 చూద్దాం ఆన్ ద స్క్రీన్. క్షమాపణ మరియు సమాధానం, ఫర్గివ్నెస్ అండ్ రెకన్సిలియేషన్ అని వ్రాసుకుందాం. సమాధానము మరియు లేదా క్షమాపణ మరియు సమాధానము, ఫర్గివ్నెస్ అండ్ రెకన్సిలియేషన్. ఇప్పుడు ఒక్కసారి ఎవరికి వారమో మనం ఆలోచిద్దాం. ఈరోజు మనమున్న ఈ స్థానిక సంఘములో ఒకవేళ మనము ఈ స్థానిక సంఘ సభ్యులమే అని మనం భావిస్తే, నా బాధ్యతగా మీ దృష్టికి తెచ్చుకుని వస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం, ఎవరైనా మనల్ని అపార్థం చేసుకొని మన ఎడల హాని కానీ, మన ఎడల అపరాధము కానీ, మన ఎడల తప్పిదము కానీ చేసి ఉంటే, వారిని ప్రేమిస్తూ క్షమించే మనస్తత్వం ఈరోజు మనకుందా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. వాళ్ళకు కూడా ఉండాలి కదా బ్రదరు అని మీరు అనొచ్చు. వాళ్ళ తర్వాత సంగతి, ముందు మనకుందా? మళ్ళీ మీరు అనొచ్చు, వాళ్ళకు కూడా ఉండాలి కదా అంటే. నేను మళ్ళీ అంటున్నా, వాళ్ళ తర్వాత సంగతి ముందు మనకుందా? మీరు ఎన్నిసార్లు అడిగినా నాది అన్నిసార్లు అదే. వాళ్ళకుందో లేదో అది దేవుడు చూసుకుంటాడు. మనకుందా లేదా ముందుగా అది మనం చూసుకోవాలి. కారణం ఇది మన పరిధిలో ఉంది, ఇది మన పరిధిలో ఉంది. కోపాలు, తాపాలు, ద్వేషభావాలు మనం పెంచుకొని సాధించేదేం లేదు. ఎంత కొంత జీవితం ఇది, గోరంత జీవితం, కొండంత పంతం. మ్యాచ్ అవ్వట్లా. జీవితమేమో గోరంత, పంతమేమో కొండంత. మ్యాచ్ అవ్వట్లా. ఎన్ని ప్రమాదాల వార్తలు వింటున్నాం ఈ మధ్య కాలంలో. 2025లో ఎందుకు మీరు, ఇది మేబీ ప్రమాదాల సంవత్సరమేమో. వారంలో ఒక 2-3 యాక్సిడెంట్ల కేసులు వింటున్నాం. మీరు గమనించండి. అసలు అమెరికానే ఆశ్చర్యపోతుంది. ఏదో రోడ్డు మీద బస్సులు యాక్సిడెంట్ అయినట్టుగా విమానాల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అక్కడ, చాలా కామన్గా. అంటే పరిస్థితులు బాగలేవు. పంతాలు, కోపాలు మనం పెంచుకొని మనం సాధించేదేం లేదు. అందుకే ఇది మన బాధ్యత అని నేర్పిస్తున్నాడు దేవుడు. ఎవరైనా తప్పిదం చేశారా, వాళ్ళకి తెలిసేలా చెబుదాం. తెలుసుకుంటే మంచిది, తెలియకపోతే ప్రార్థన చేద్దాం. వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అంతే. మనం పెంచుకోకూడదు టన్నుల కొద్ది లోపల. ఎవరు వాళ్ళు? కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, బయట పరిచయస్తులు కావచ్చు. హూఎవర్ దే మే బే. డన్ ఎవ్రీవన్? 3.1, 3.2, 3.3. అసలు 3 ఏంటో చూసి 3.1 నుంచి 3.3 వరకు చూద్దాం. 3.1 నుంచి ఇతరుల పట్ల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అదర్స్. 3.1 ప్రేమ మరియు కరుణ. నంబర్ 2
అవసరాలలో ఉన్న వారికి సహాయం చేయటం. ఇది లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అండ్ 3.3 క్షమాపణ మరియు సమాధానం. ఇది 3.3. వెళ్దాం 3.4లోనికి మరికొన్ని విషయాలు. ఈరోజు మన వాక్య పఠనంగా చదువుకున్న మత్తయి సువార్త 28వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనములు చూద్దాం. 19 and 20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తిన్నో వాటినన్నిటినీ గై కొనవలెనని వారికి బోధించుడి. చాలు. ద గ్రేట్ కమిషన్ అని అంటాం. ఏమన్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయుడి అని అంటున్నాడు. ఈ మాట చెబుతున్నది ఎవరికి? శిష్యులకు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఎవరిని తయారు చేయమని చెబుతున్నాడు? శిష్యులను తయారు చేయమని చెబుతున్నాడు. కానీ మనం వాస్తవంగా ఆలోచిస్తే ఎవరికైతే ఈ బాధ్యత అప్పగించాడో వాళ్ళు మొదటి నుండి శిష్యులు కాదు, మొదట వారు విశ్వాసులుగా మారారు. యేసుప్రభు గారు రాగానే శిష్యులేం అవ్వలేదు. ముందుగా ఆయన గురించి తెలుసుకొని ఆయనను విశ్వసించారు. అది ఫస్ట్ స్టెప్. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించాలి. అది రక్షణకు మొదటి మెట్టు. అంటే ఒక పాపి ప్రభు దగ్గరకు వచ్చి జీవితాన్ని ప్రారంభించాలంటే మొదటి దశ ఏమిటి? విశ్వాస జీవితం. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో, యూదా ఇస్కరియోతును కన్సిడర్ చేయకపోయినా 12 మందిని మాట్లాడుకుందాం జనరల్గా. ఈ 12 మంది శిష్యులు మొట్టమొదట ఎవరు? వారు విశ్వాసులు. ఏ స్థితికి ఎదిగారు? శిష్యుల స్థితికి ఎదిగారు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడని ఎవరికి చెబుతున్నాడు ఆయన? విశ్వాసులకా శిష్యులకా? శిష్యులకు. కారణం ఇది శిష్యులు మాత్రమే చేయగలరు. విశ్వాసులు వచ్చి హాజరై వెళ్ళిపోతారు. శిష్యులుగా ఎదిగితే మేము కూడా కొత్త ఆత్మలను నడిపించాలి అనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇందాకన్నానే న్యూమరికల్ గ్రోత్, తెలుగులో సంఖ్యాపరమైన అభివృద్ధి. సంఘము సంఖ్యాపరంగా వృద్ధి చెందాలంటే ఒక పాస్టర్ గారో లేదా ఇంకొక సేవకుడో ఏ 2-3 వాక్యము 10 మందికి అందించుట, కొత్త వారికి వాక్యం సువార్త అందించుట, వారు నడిపించుట వాళ్ళది మాత్రమే బాధ్యత అని విశ్వాసులు అనుకున్నంత కాలం వాళ్ళు విశ్వాసులు మాత్రమే. కానీ సంఘము సంఖ్యాపరంగా వృద్ధి చెందాలంటే ప్రతి విశ్వాసి ఏమిగా మారిపోవాలి? డిసైపుల్గా మారిపోవాలి. శిష్యుడిగా, శిష్యురాలిగా. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. ఉద్యోగం చేసే చోట మన సాక్ష్యం బాగుందనుకోండి, మనం 2 మాటలు చెప్తే ఎవరైనా ఆలోచిస్తారు. వ్యాపారం చేసే చోట మన వ్యాపారం ధర్మబద్ధంగా ఉందనుకోండి, మంచి పేరు ఉందనుకోండి, మనం చెబితే 2 మాటలు వింటారు. విద్యార్థులుగా చదువుకుంటూ ఉంటే అక్కడ మన సాక్ష్యం బాగుందనుకోండి, మనం చెబితే 2 మాటలు వింటారు, విలువ ఉంటుంది. నేను పక్కనోడికి చెప్పకపోతే పక్కన వాడికి సత్యం ఎలా తెలుస్తుంది? చూద్దాం మరికొన్ని మాటలు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమా పత్రిక 10వ అధ్యాయం 14వ వచనము నుండి చూద్దాం. 14. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? అంటే రక్షణ పొందాలంటే ఏ మనిషి అయినా పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. పైన వచనం 13వ వచనం, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడేవాడో వాడు రక్షింపబడును. కానీ ప్రార్థన చేయాలంటే ముందుగా ఆ మనిషి ఏం చేయాలి? విశ్వసించాలి.
ప్రభువును వాళ్ళు ఏం చేయాలి? విశ్వసించాలి. కానీ వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? లింక్ ఎట్లుంది చూడండి, చైన్ లింక్ ఇది. ఒకడు రక్షణ పొందాలంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలంటే ఆ మనిషి ముందుగా ప్రభువును విశ్వసించాలి. విశ్వసించాలంటే ముందుగా వినాలి. వినాలంటే ఎవరైనా తనకు ప్రకటించాలి. తర్వాత ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రవ్వా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరైనా క్రొత్తవారు లోపలికి రావాలి అంటే, సంఘములోనికి చేర్చబడాలి అంటే వారికి వాక్యం అందాలి. కాకపోతే అందాల్సిన పద్ధతిలో అందాలి. నేను ఊరికే ఏదో నా ఆత్మ సంతృప్తి కోసం 4 మాటలు నేను చక్కగా బట్టి నేను అక్కడ చెప్పేసి నేను చెప్పాను, వింటే విన్నాడు, చస్తే చచ్చాడని మనం వచ్చేస్తే కాదు. మనకు కొంచెం వివేకం అనేది ఒకటి ఉంటుందిగా మన దైనందిన జీవితంలో. ఎవరి దగ్గరైనా మనము ఫలితాన్ని రాబట్టాలంటే వాళ్ళకు చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన పద్ధతిలో మనం చెబుతాం, గుడ్డిగా ఏం చెప్పాం. ఉదయం శంషాబాద్లో అది చెప్పాను. ఇంట్లో ఇంటి యజమాని ఉన్నాడు అనుకోండి, పిల్లలకి ఫీజు కట్టాలనుకోండి, 3 చూస్తారు ఫస్ట్. అంటే ఇంటాయన 3 ఎలా ఉంది అంటే ఇప్పుడు అడిగితే చల్లగానే ఉన్నాడా లేదా అని చూస్తారు. మనిషి బాగానే ఉన్నాడు అనుకోండి, అప్పుడు పిటిషన్ పెడతారు, అప్లికేషన్. ఇదిగో అంటే పిల్లలు డైరెక్ట్గా అడగరు, త్రూ తల్లి. పిల్లలకు హూ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ? మమ్మీ. ఎందుకంటే తిట్లు తిన్నా నువ్వు తిను, మేము వెనకాల సేఫ్. కనుక నువ్వు వెళ్ళి అడుగు. నాన్న ఇప్పుడు బాగానే ఉన్నాడు, మంచి మూడ్లో ఉన్నాడు, నవ్వుతున్నాడు, అప్పుడు వెళ్ళి అమ్మ పిటిషన్ పెడుతుంది ఏమని, ఇదిగో పిల్లలకి ఫీజు కట్టాలట, మరి చూడు అయిపోయి. అప్పుడు అనుకుంటాడు, ఎందుకన్నా వచ్చాను నా ఇంటికి. అంటే మనం కొన్ని ఎప్పుడు అడగాలో అప్పుడే అడుగుతాం, అంతేనా? ఎప్పుడు మాట్లాడాలో. మన ఆఫీస్లో కూడా అంతే కదా. బాస్ కొంచెము మంచి మూడ్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు వెళ్తారు లీవ్ లెటర్. అంతే ఎంప్లాయీస్ చెప్పండి. బాస్ కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నాడు అనుకోండి, సరే ఏం లేదు ఒక 2 రోజులు లీవ్ ప్లీజ్ అంటాం అనమాట. ఆయన చిరెత్తిపోతున్నాడు అనుకోండి, నేనే ఓటీ చేస్తానంట వెళ్ళి. మూడ్, సిచ్యువేషన్. అలాగే నేను మిమ్మల్ని మనుషుల మధ్యకు పంపుచున్నాను, పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. ఏదో నేను 4 మాటలు చెప్పేసి అమ్మయ్య సాక్షార్థమై చెప్పాను, దుమ్ము దులిపేసి వచ్చేస్తాను, దేవుడు చెప్పేది ధూళి దులపమని అని ఇంత అక్కడ మనం చేయకూడదు. కలరింగ్ అంతా అసలు ఫస్ట్ మనం ఏ విధంగా అప్రోచ్ అయితే బాగుంటుంది. దేవుడు మన చుట్టూ ప్రతి ఒక్కరికి కొన్ని ఆత్మలు ఇచ్చే ఉంటాడు. ఇది అందరి బాధ్యత. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం మాట్లాడుకుంటుంది ఇతరుల పట్ల మన బాధ్యతలు. మన చుట్టూన్న వారిని ఏ విధంగా ప్రభువుని వద్దకు నడిపించాలి అనే బాధ్యత అందరూ తీసుకుంటే సంఘము సంఖ్యాపరంగా ఏం చెందుతుంది? వృద్ధి. ఒక్కొక్కసారి మనకు చెప్పడం రాదు. ఈ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది, నువ్వేమైనా చెప్పు మాకు చెప్పడం రాదని. అప్పుడు ఏం చేయాలో చెప్పనా? మనమంటే గౌరవం ఉంటుంది ఎదుట ఆయనకు, కానీ చెప్పడం రాదు మనకు. అప్పుడు చిన్న చెప్పవచ్చు, ఒక్కసారి వచ్చి వినేసి వెళ్ళిపో, ఒక్కసారి ట్రై చేయి, ఒక్కసారి అలా కూర్చొని వెళ్ళిపో ఒక్కరోజు. అలా కొంతమంది నడిపించుతుంటారు, నాకు చెప్పడం సరిగా రాదు కానీ నేను ఒక చోటు తీసుకొని వెళ్తాను, ఒక్కరోజు వచ్చేసి వెళ్ళిపో. అవదా? మనం 10 మందికి చెబితే ఒక్కరు ఆలోచించరా?
మనం 100 మందికి చెబితే 10 మంది ఆలోచించరా? చెప్పినోళ్ళందరూ, విన్నోళ్ళందరూ, మనం చెప్పిన ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని నేను చెప్పట్లా, గ్యారంటీ. మనం ఎవరికైతే చెబుతామో వాళ్ళందరూ ఆలోచిస్తారని చెప్పట్లేదు, కానీ వారిలో ఆలోచించేవారు ఒకరో ఇద్దరైతే ఉండి ఉంటారు ఖచ్చితంగా. చూస్తున్నాంగా తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. 2వ వచనంలో మనకు కనబడుతున్న మాట, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును. కొన్ని సందర్భాలలో వాళ్ళకు అనుకూలమైన టైం మనకు ప్రతికూలంగా ఉంటుంది, కానీ తప్పదు. వాళ్ళకు అనుకూలమైన సమయం మనకు ప్రతికూలంగా ఉంటుంది, మనకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ తప్పదు. అదే టైంనే మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సమయమందును అసమయమందును. పోయిన ఆదివారం ఇక్కడ నేను వర్తమానం చెప్పాను. మరుసటి దినం ఉదయమే నా ప్రయాణం. సోమవారం వెళ్ళిపోయాను. 3 రోజులు ఒక చోట, మరొక 3 రోజులు ఒక చోట. అంటే నిన్న రాత్రి వరకు, శనివారం రాత్రి, నిన్న 12-12:30 వరకు ఈస్ట్ గోదావరిలో నేను ఉన్నాను. 12:30కు బయలుదేరితే ఉదయం 6:30-7 లోపల వచ్చాను. వచ్చి వెంటనే తయారైపోయి మళ్ళీ శంషాబాద్కి వెళ్ళిపోయాను. శంషాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. రేపు ఒక్కరోజే, రేపు కూడా ఒక చిన్న సాంగ్ రికార్డింగ్ ఉంది మనదే. రేపు సాంగ్ రికార్డింగ్ ముగించుకుంటే ఎల్లుండి నుంచి మళ్ళీ మీటింగ్స్. ఇక నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఈ గత వారందే చెబుతాను. గత వారం 6 రోజులు ఎక్కడెక్కడైతే జరిగాయో, 3 రోజులు ఒక చోట, 3 రోజులు ఒక చోట, ఆ 2 చోట్ల నేను ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితులు అక్కడ. నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిన సభలు అవి. ఇక నాకు వేరే ఆప్షనే లేదు, అలాంటి సిచ్యువేషన్. కానీ వ్యక్తిగతంగా నా పరిస్థితి ఏంటి? నో రెస్ట్. రాత్రంతా ప్రయాణం, కన్నే మూయలేదు. ఉదయం నుంచి వరుసగా మనకు వర్తమానాలు, సందేశాలు, పరిచర్య. అంటే వ్యక్తిగతంగా నాకు కొంచెం రిస్కే, వితౌట్ రెస్ట్, విపరీతమైన ప్రయాణాలు. కానీ అక్కడున్న పరిస్థితులు అవే అనుకూలం, అంతకుమించి వేరే ఆప్షన్ పాపం వాళ్ళకి లేదు. అంటే ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయినా నేను అక్కడున్న అనుకూలతను బట్టి అక్కడికి అప్పుడు వెళ్ళాల్సిందే, అక్కడ చెప్పాల్సిందే. అది ఇప్పుడు నేను మీకు కూడా చెప్తున్నాను. మనందరము కూడా ప్రభు యొక్క శిష్యులుగా మారి, విశ్వాసులుగా మాత్రమే ఆగిపోకుండా ఒక మెట్టెక్కి శిష్యులుగా మారిపోయి, తగిన సమయమును మనం చూస్తూ, తగిన సమయమందు ఇతరులకు దేవుని వాక్యాన్ని అందించాలి. ఆ తగిన సమయం అనేది బహుశా మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ వినేవానికి అనుకూలంగా ఉండొచ్చు. తప్పదు, మనకు ఇబ్బంది అయినా ఆ టైంని యూటిలైజ్ చేసుకొని వారికి చెప్పాల్సిందే. అలా ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుంటే సంఘము న్యూమరికల్గా ఎదుగుతుంది. ఏ ఒక్కడి మీదనో, ఏ ఇద్దరి మీదనో, ఏ నలుగురి మీదనో ఇది వేసేస్తే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయగలిగింది చేస్తూనే ఉంటారు. కానీ ప్రతి ఒక్క మనిషికి ఒక లిమిట్ అనేది ఉంటుందిగా, అంతకుమించి ఎక్కువ చేయలేరుగా. మీరున్న ఏరియాలో నేను రాలేను, కానీ మీరున్న ఏరియాలో దేవుడు మిమ్మల్ని ఉంచాడు. అక్కడున్న ఇతరుల విషయంలో వాట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ? సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఆగుదాం. మనం ఎందుకు చెప్పమో చెప్పనా? సువార్త ఎవరికైనా మనకు సిగ్గు ఒక రేంజ్లో ఉంటుంది.
చెప్పండి, మనం సువార్త చెప్పడం చేతకాక కాదు, మనకు సిగ్గంతే. ఏమని అనుకుంటారేమో అని, సిగ్గంతే, ఏమని అనుకుంటారేమోనని. అలా సిగ్గుపడే వారికి సిగ్గు రావాలని పౌలు గారు మాట్లాడుతున్న సిగ్గును గూర్చినటువంటి వచనం అది. ఏమిటది? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా ఎందుకయ్యా మీకు మోమాటం లేదు, సిగ్గు లేదని అడిగితే, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనకెంత మోమాటమో ఎవరికైనా ప్రభు గురించి చెప్పాలంటే. ఒప్పుకుందాం ఈ బలహీనతను, ఒప్పుకుందాం ఈ లోపాన్ని. అలా మనం సిగ్గుపడినంత కాలం, అలా మనం ఒక పంజరంలో ఉన్నంత కాలం సువార్త నూతనమైన వారికి అది అందదు. ప్రకటించువారు లేకపోతే వారు ఏ విధముగా వినుదురు? వినకపోతే వారు ఏ విధంగా విశ్వసించుదురు? విశ్వసింపని వానికి వారు ప్రార్థన ఏ విధముగా చేయుదురు? వారు ప్రార్థన చేయకపోతే వారికి రక్షణ ఏ విధంగా వచ్చును? అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. నాకు మీరు సాక్షులుగా ఉండాలి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మళ్ళీ డిసైపుల్స్కి, శిష్యులకు. అంటే శిష్యులైన వారికి దేవుడిస్తున్న ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య, ప్రకటించు పరిచర్య, సాక్షులుగా ఉండు పరిచర్య. అది బాధ్యత. మీకు విషయం చెప్పనా? ఇప్పుడు ఏ అపోస్తలులకైతే ఈ పరిచర్య మొదట అప్పగించాడో వాళ్ళు అన్ని ప్రాంతాలకు తిరగల. దేవుడు వాళ్ళ దగ్గరికి అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చాడు. వాక్యము 10 మందికి అందించడం అనేది బాధ్యత. పేరు కోసం కాదు. ఈరోజు కూడా వాక్యం అందరూ చెబుతారు. చెప్పే వాళ్ళందరూ బాధ్యతగా చెబుతున్నారా? నిజాయితీగా ఆలోచిద్దాం. పేరు కోసం చెబుతున్నారా? స్పీకర్లు అవ్వాలి, స్పీకర్లు అవ్వాలి, స్పీకర్లు అవ్వాలి అనే కోరిక ఎందుకు? గుర్తింపు, పేరు, ఫేమ్. దేవునికి కావాల్సింది పేరు కోసము స్పీకర్లు అయ్యేవాళ్ళు కాదు, గుర్తింపు కొరకు బోధకులు అయ్యేవారు కాదు, భారము కలిగి బోధించేవారు. పౌలు గారు, సువార్తను ప్రకటించు భారము నా మీద మోపబడి ఉన్నది, దానిని గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. వాళ్ళ పరిచర్య స్టేజ్ ఉంటేనే మేము మాట్లాడతాం, ఎక్కువ మంది కూర్చుంటేనే మాట్లాడతాం, మా ఫోటోలు పడితేనే మాట్లాడతాం. ఈ నేచర్ కాదు వాళ్ళది. అర్ధరాత్రి వేళ చెరసాలలో వేస్తే వీళ్ళని ఎలా ప్రభు దగ్గరికి నడిపించాలి? భారం. ఇది ట్రూ మినిస్ట్రీ. ఎవరికో దగ్గెక్కువగా దగ్గుతున్నారు, మనకు తెలిసిన ఏదో చిట్కా చెప్తామా లేదా? గొంతు పట్టేసింది, ఏదో చెబుతాం. జలుబు చేసింది, ఏదో మనకు తెలిసిన ఆరోగ్య సూత్రం చెబుతాం. చెప్పేటప్పుడు ఒక్క నిమిషం ఆగానే సెల్ఫీ అని తీసుకో. ఒక మంచి ఎదుటివాడికి చెప్పడానికి ఫోటోలు అవసరం లేదు, ఒక మంచి ఎదుటివాడికి చెప్పడానికి అడ్వర్టైజ్మెంట్లు అవసరం లేదు. అంటే వాక్యము అందరూ అందించాలని నేను చెబుతున్నప్పుడు
ఇక అందరూ స్టేజ్లు ఎక్కేసి స్పీకర్లు అయిపోండి, అది కాదు. ఇక్కడ మనం ఎక్కడున్నా వాక్యం చెప్పొచ్చు. ఉద్యోగం చేసుకునే చోటనైనా, వ్యాపారం చేసుకునే చోటనైనా, పనులు చేసుకునే చోటనైనా చెప్పలేమా? చెప్పొచ్చు. అది నేను లెట్ us టేక్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. భారము కలిగిన పరిచర్య, ఇతరుల ఎడల భారము కలిగి. ఒకవేళ నిజంగా ఎవరో తప్పు చేశారు, తప్పు చేసిన వారిని ఏమంటున్నాడు? గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి, గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమోనని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. అంటే నేను చాలా గొప్పోడిని అనుకునేవాడు తనను తానే మోసపరుచుకుంటున్నాడట. కుదిరితే నాకు ఏదైనా ఒక వరల్డ్ మ్యాప్ చూపించగలవా? ఏదో ఒక వరల్డ్ మ్యాప్. గలతీ పత్రిక 6వ అధ్యాయం ఇప్పుడు మనం చదివిన వచనం ఏమిటి? వచనం ఎంత ఇప్పుడు చదివింది? ఇప్పుడే ఎవడైనను, 3వ వచనం, ఎవడైనను వట్టి వాడై ఉండి ఏం ఉండదు, కానీ ఫీలింగ్ ఏంటి? తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే ఎడల ఎవరినో మోసం చేయడం కాదట, తన్ను తానే మోసం చేసుకుంటున్నాడు. చూపిస్తావా? గలవా? గలలేవా? ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఎక్కడున్నాం అబ్బా? తలకాయలు ఉన్నాయి చూడండి. ఎవరైనా ఫేస్లు ఏమైనా కనపడతాయేమో. బాబు జూమ్ చేసి ఇండియాని చూపించు, జూమ్ చేసి ఇండియాని చూపించు. అది మనది. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలుసుగా? ఊరికనే ఇంకా జూమ్ చేయి, మనమున్న తెలుగు రాష్ట్రాలను చూపించు. గలవా? అంతకంటే ఇంకెక్కువ జూమ్ అవ్వదా? మాకు తెలుసు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయా? ఆ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఊరిలో, ఆ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఊరిలో నన్ను కూడా నేను ఉన్నాను అక్కడ. రైట్, చూసారా నేను ఎంత పెద్దగా ఉన్నాను ప్రపంచంలో అని నేను ఫీల్ అయితే సరిపోదు. ఓకే, ఇప్పుడు మన అడ్రస్ ఎక్కడంటే అంత పెద్ద ప్రపంచంలో మన దేశం ఇంత ఉంది. అంత చిన్న దేశంలో, అంత పెద్ద ప్రపంచంలో మన దేశం అది. అందులో ఒక రాష్ట్రం మంది, ఆ రాష్ట్రంలో ఒక జిల్లా మంది, ఆ జిల్లాలో ఒక మండలం మంది, ఆ మండలంలో ఒక ఊరు మంది, ఆ ఊరిలో ఒక వీధి మంది, ఆ వీధిలో ఒక ఇల్లు మంది, ఆ ఇల్లు ఒక తలకాయ మంది. అది మన అడ్రస్. ఇప్పుడు మొత్తం ప్రపంచం చూపించు, నన్ను అలానే ఉంచి ప్రపంచం చూపించు. ఇప్పుడు మన అడ్రస్ ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే అలానే ఉంచుతాడు. నేను వాక్యం చదువుతాను. ఎవడైనను వట్టివాడై ఉండి తాను గట్టివాడనుకుంటే, అంటే ఎన్నికైన వాడనుకుంటే వాడు తనను తానే మోసపరుచుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటాను. ఇక్కడ వాక్యం చెప్తున్నా. ఇంకా నాకు మించినోడు లేడు, నేను అంతోండి ఇంతోండి అంత ఫీలింగ్ మాట్లాడుకుంటే ఇప్పుడు నేను ఆలోచించుకోవాలి, అంత పెద్ద ప్రపంచంలో నేను ఎవడికి తెలుసు అని. అంత పెద్ద ప్రపంచంలో నేను ఎవడికి తెలుసు? కరెక్ట్గా మాట్లాడితే మేమున్న కాలనీలోనే నేను ఇంకా చాలామందికి తెలియదు. ఇంకా నేను పక్కూరు పక్క దేశం అవన్నీ తర్వాత సంగతి. నేనున్న కాలనీలోనే చాలామందికి నేను తెలీదు. కాలనీ పక్కన పెట్టండి, ఇప్పుడు ఊరు గురించి ఆలోచించండి. ఈ హైదరాబాదులో వంశీ కోన్ హై, ఎవరికి మాలూమ్ నహీ హై. నేను ఉంటున్న ఊరిలోనే నేను ఎవరికి తెలియకపోతే ఇంకా ఈ జిల్లా ఏమిటి, ఈ రాష్ట్రం ఏమిటి, ఈ దేశం ఏమిటి?
ఎందుకంత బిల్డప్ నాకు? వాక్యం చెప్పేవాళ్ళు కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ, పరిచర్యలో కొనసాగేవాళ్ళు కానీ అందరూ అనుకోవాలి ఇది ఒక పెద్ద మహాసముద్రం. ప్రపంచం కాదు, అసలు క్రైస్తవ్యమే ఒక పెద్ద సముద్రం. ఇంత పెద్ద క్రైస్తవ్యంలో నేనొక నీటి బిందువును మాత్రమే. అంతేగాని క్రైస్తవ్యానికి నేనే దిక్కనుకోకూడదు. క్రైస్తవ్యంలో నేను ఒక నీటి బిందువును. అది కూడా ఆవిరి వంటి ఆయుష్ కలిగిన వాడు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి పొగ. అది మన జీవితం. మనమేమో ఇంత పెద్దగా ఫీల్ అయిపోతుంటాం. బైబిల్ అంటుంది అంతొద్దు. దేవుడు తన పరిచర్య చేసే అవకాశం మనకిచ్చినప్పుడు బాధ్యతగా తీసుకోవాలి. నాట్ ఫర్ నేమ్, నాట్ ఫర్ ఫేమ్. పేరు కోసము, గుర్తింపు కోసము కాదు. పౌలు గారిలా భారము కలిగి ఇతరుల ఎడల, పౌలు గారిలా ఏ మొహమాటం లేకుండా, ఏ సిగ్గు పడకుండా ఆయన పరిచర్యలను హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగతాళి చేస్తున్నారు, పట్టించుకోలే. కానీ విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోయాడు. అవి తగిన కాలం ముందు ఏమయ్యాయి? అలా ఫలించాయి. మనం అదే చేయాలి. ఇది ఇతరుల ఎడల మన బాధ్యత. 3.4 ఆన్ ద స్క్రీన్. విశ్వాసమును వ్యాప్తి చేయుట, దాన్నే సువార్త ప్రకటన మరియు శిష్యత్వము. స్ప్రెడింగ్ ద ట్రూత్, ఇవాంజలిజం అండ్ డిసైపుల్షిప్. ఓవర్. ఒక్కసారి 1 నుంచి అసలు మన టాపిక్ ఏంటో చూద్దాం. సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. పార్ట్ 4 మాట్లాడుతున్నాం. ఇందులో నంబర్ 1, దేవుని ఎడల లేదా దేవుని పట్ల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ గాడ్. ఆ క్లాసిఫికేషన్ అయిపోయింది. నంబర్ 2, మన పట్ల మన బాధ్యతలు, ఇదే అయిపోయింది. నంబర్ 3, ఇతరుల పట్ల లేదా ఇతరుల ఎడల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అదర్స్. అందులో 4. 3.1 ప్లీజ్. ప్రేమ, వారి ఎడల కరుణ కలిగి ఉండాలి. నంబర్ 2, అవసరాలలో ఉన్న ఇతరులకు సహాయము చేసే మనస్తత్వం, బాధ్యత మనదై ఉంది, అలా ఉండాలి మనం. 3.3, క్షమాపణ మరియు సమాధానం. అపరాధములు చేసిన వారిని మనం క్షమించాలి, వారితో సమాధానంగా ఉండాలి. నంబర్ 4, విశ్వాసమును వ్యాప్తి చేయాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది సంఘ సభ్యుల బాధ్యతలకు సంబంధించిన వర్గీకరణలలో 3వ వర్గీకరణ. నంబర్ 1, దేవుని ఎడల బాధ్యతలు. నంబర్ 2, మన ఎడల మన బాధ్యతలు. నంబర్ 3, ఇతరుల ఎడల మన బాధ్యతలు. వచ్చే వారం మరొక వర్గీకరణలోనికి వెళ్దాం. ఈరోజు మనము 2 మాట్లాడుకున్నాం. ఓవరాల్గా అయితే 4. ఏమిటి? 3.1, 3.2 లాస్ట్ వీక్, 3.3, 3.4. ఇతరుల ఎడల మన బాధ్యతలు, ప్రేమ మరియు కరుణ అనేది ఫస్ట్ మాట్లాడుకున్నాం. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడం ఇబ్బందా? ఎనీ అబ్జెక్షన్ అని అడుగుతున్నాను. నో. నంబర్ 2 మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్న 3.2, అవసరాలలో ఉన్న వారికి సహాయం చేయుట. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. నంబర్ 3.3, ఇతరులను క్షమించుట, వారితో సమాధానము కలిగి ఉండుట. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. అలాగని ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ రాసుకొని పూసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వారి మీద ద్వేషం పెట్టుకోకూడదు. అది నా పాయింట్. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మనకు దెబ్బతిన్నాం కదా, దెబ్బతిన్న తర్వాత జాగ్రత్తగా ఉందాం. అలాగని వాళ్ళ నాశనాన్ని కోరుకోకుండా వారిని క్షమించి మరి వారి విషయమే ప్రార్థన చేసే ఒక చక్కని మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. అది నా పాయింట్ అక్కడ. రైట్. అండ్ 3.4, 10 మందిని సంఘంలోకి నడిపించే విషయంలో విశ్వాసమును వ్యాప్తి చేయాలి, సువార్తను అందించాలి. అర్థమైంది కదా? సువార్త ప్రకటన మరియు అనేక మందిని శిష్యులుగా చేయాలి. ఇది మన బాధ్యత.
ఎవరికైనా అభ్యంతర కారణంగా ఉన్నాయి ఇవన్నీ? ఎనీ అబ్జెక్షన్ ప్లీజ్? వెరీ గుడ్, నో అబ్జెక్షన్. అయితే సంఘ సభ్యత్వ సేకరణ ఏదైతే జరుగుతోందో, మీలో చాలామంది లెటర్స్ ఇచ్చారు. లెటర్స్ తీసుకొని తిరిగి మాకు సభ్యత్వ పత్రాన్ని ఇవ్వండి అని మీరు అడిగారు. మరి ఎవరెవరైతే లెటర్స్ ఇచ్చారో వారు మీలో ఉంటే శ్రీనివాస్ గారి దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఇంటి యజమాని యొక్క ఫోటో పైన అతికించి ఒక ఫ్యామిలీ ఫోటో అదనంగా మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటి యజమాని యొక్క ఫోటో మీరు పైన అతికించి అప్లికేషన్ ఫామ్లో మీకు కనబడుతుంది. ఒకవేళ మీకు ఫ్రంట్ పేజ్ ఒకటి ఉంటుంది, బ్యాక్ పేజ్ కూడా ఒకటి ఉంటుంది. ఫ్రంట్ పేజ్లో సభ్యులు ఎక్కువ, ఉమ్మడి కుటుంబం అయి సభ్యులు ఎక్కువ మంది ఉంటే అక్కడ సరిపోవట్లేదు అనుకుంటే పేజ్ వెనక్కి తిప్పితే అక్కడ మీకు మెంబర్స్ యొక్క వివరాలు మీరు పొందుపరచవచ్చు. సో అవసరమైన వాళ్ళు మీరు అప్లికేషన్ ఫామ్ శ్రీనివాస్ గారి దగ్గర తీసుకోండి దయచేసి. అవి త్వరగా ముగించి త్వరితగతిన మీరు అందించాలి. మర్చిపోకండి, మీరు సభ్యత్వం తీసుకున్న తర్వాత నాతో పాటు మీరు, మీతో పాటు నేను, మనందరం కూడా ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి అనేది గత కొన్ని వారాలుగా ఏవైతే మనము తెలియజేస్తూ వస్తున్నామో వాటన్నిటికీ మనము కట్టుబడి ఉండాలి అని మరొకసారి గుర్తు చేస్తూ, దీనికి మీకు సమ్మతమైతేనే మీరు అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి. అప్పుడే మేము కూడా ఆనందంగా ఆ సభ్యత్వాన్ని ఆమోదించడానికి వీలుంటుంది. ఆల్ రైట్, దేవుడి ఈ మాటలన్నీ మన వినికిడిలో బహుగా దీవించి ఫలింపజేయునుగాక. ఆమెన్. గుర్తుంది కదా, వచ్చే వారం హకీంపేటలో మనకు ఆరాధన ఉంటుంది. దయచేసి అడ్రస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జోనల్ ఇన్ఛార్జ్ గారిని మీరు అడిగితే వారు తెలియజేస్తారు, నడిపిస్తారు. ఈరోజు రాని వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవమగల నాయన, కృపగల దేవ, మహిమగల రాజా, ఈ దినము కూడా మీరు మాకు నేర్పించిన సంగతులను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఏ విషయాలైతే మా బాధ్యతలుగా నేర్చుకుని ఉన్నామో అవన్నీ కూడా మా అందరి వినికిడిలో తండ్రి గొప్పగా నెరవేరుటకు సహాయం చేయమని తండ్రి, చక్కని ఆలోచనలతో, చక్కని తలంపులతో ఈ యొక్క విధులకు, బాధ్యతలకు మేము కట్టుబడి విధేయులమై వినయ మనస్సుతో మేము అనుసరించేవారుగా, పాటించేవారుగా ఉండులాగున సహాయం చేయమని ఈ ఆరాధన దినమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ముగింపు భాగాన్ని కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.